శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఫిబ్రవరి నెలలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ షమి దగ్గరికి బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన ఒట్టేపు అరవిందు కిడ్నీ సంబంధించిన వ్యాధితోనే వచ్చిండు. అయితే ఆయన నాటు వైద్యంతో దీన్ని తగ్గిస్తా అని చెప్పి ఇంద్రకాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి ఆ పేషెంట్ని తీసుకొని వెళ్ళి ఒక గ్లాసులో సగం రసము అరటిపండు ఇచ్చి ఇది కొన్ని రోజులు వాడితే నీకు తగ్గుతుందని చెప్తే పేషెంటు అరే తొందర తగ్గితే నాకు నయమే కదా అని చెప్పి ఆ కిడ్నీ సంబంధించిన రోగానికి ఆయన దగ్గర 3 వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ప్రతి వారము 5,000 రూపాయలతోని ట్రీట్మెంట్ చేసిండు. ఆ 3 వారాల తర్వాత ఏమైందంటే మొత్తం పేషెంట్కు ఒక చేప మీద పొట్టు లేచిపోయినట్టు, పాము మీద పొట్టు లేచిపోయినట్టు, శరీరం మొత్తం కందిపోయి శరీరం నరాన చర్మపు పొట్టు లేచిపోతూ ఉంది. ఆ అబ్బాయి కూడా శరీర బరువు 60 కిలోలు ఉంటే ఇప్పుడు 35 కిలోలు అయిండు. 19 సంవత్సరాల ఉరుకులాడే బాలుడు ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇద్దరు మనుషులు భుజాల కింద చేతులు పెట్టుకొని లేపాల్సిన పరిస్థితిలో ఆ అబ్బాయి గురయ్యిండు. దీనికి కారణంగా డాక్టర్ షమి అని పేషెంటు గట్టిగా బలంగా చెప్తా ఉన్నాడు. మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దీన్ని బలపరుస్తూ ఆ పేషెంట్కు న్యాయం జరగాలని కోరుతా ఉన్నాం. ఈ న్యూ లైఫ్ హాస్పిటల్లో ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు, ప్రతి 2 నెలలకు ప్రతిసారి ఏదో ఒక సంఘటన గతంలో చూస్తే కూడా 6 నెలల క్రితం కూడా హాస్పిటల్ సీజ్ అయిన పరిస్థితి. మేము దీనిపైన డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఆ పేషెంట్ని తీసుకొచ్చి డాక్టర్ షమి పైన కంప్లైంట్ కూడా ఇస్తూ ఉన్నాం. తక్షణమే అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ న్యాయం జరగకపోతే అతి కొద్ది రోజుల్లోనే షమి డాక్టర్ హాస్పిటల్ ముందల పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కూడా నిర్వహిస్తామని, ఆ హాస్పిటల్ను ఆ డాక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని, ఆ హాస్పిటల్ అనేక మంది చావులకు కారణంగా మారుతూ ఉంది కాబట్టి దాని లైసెన్స్ను సీజ్ చేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడి అట్లాగే ఇంద్రకాల్ సమీపంలో ఏదైతే నాటు వైద్యం చేస్తుండో ఆ వైద్యాన్ని కూడా జిల్లా వైద్య శాఖ అధికారులు బ్యాన్ చేయాలని బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.